హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు సాగర్ రోడ్లో అయితే ఉందండి. సాగర్ రోడ్లో మనకు తులిప్స్ హోటల్ ఐడియా ఉంటుంది ప్రతి ఒక్కరికి. తులిప్స్ హోటల్ ఆపోజిటే సరోజినగర్, ఈస్ట్ సరోజినగర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. మెయిన్ రోడ్ చూస్తున్నా కదా, అది కనిపించే మెయిన్ రోడ్ అండి. జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. మనకి ఇక ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 2300 స్క్వేర్ యార్డ్స్లో 5 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం చూడబోయే అపార్ట్మెంట్ ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో ఉందండి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే దీనికి సపరేట్ కారిడార్ కానీ సపరేట్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి. ఇది మన ఎల్బీనగర్ మెట్రోకు నియర్ బై ఉందన్నమాట. అంటే నియర్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఇక అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఏవిఆర్ లగ్జరీ ఫ్లాట్స్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే మన గేట్స్ ఏవైతే ఉన్నాయో 15 ఫీట్ గేట్స్ తీసుకున్నారండి. ఒకటి కాదు, రెండు కాదు, 3 గేట్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా స్పేషియస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఫస్ట్ మనకు ఎంటర్ కాగానే పార్కింగ్ ఉంటుంది అనమాట. కింద ఫ్లోర్ మొత్తం మనకైతే పార్కింగ్ అయితే తీసుకున్నారు. దీనికి ఏంటంటే మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మనకి ఏంటంటే వాటర్ ప్రాబ్లం అలాంటి ఫెసిలిటీ అసలు ఈ ఏరియాలో లేదనమాట. చాలా ఫుల్ వాటర్ అయితే ఉంది. దీనికి ఏంటంటే మన ఇన్ ఫ్యూచర్ కూడా మనకు వాటర్ ప్రాబ్లం కాకుండా వీళ్ళు ఏంటంటే ఇంకుడు గుంతలు కూడా మంచిగా ప్లాన్ చేశారండి. దీనికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. 5 ఫ్లోర్స్ దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. పార్కింగ్ చూస్తున్నాం కదా, ఈ విధంగా ఎవరి వాళ్ళకైతే ఇండివిజువల్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం కారును అదేవిధంగా బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ అపార్ట్మెంట్కి ఏంటంటే 2 లిఫ్ట్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనము నడుచుకుంటూ వెళ్ళడానికి 2 స్టెప్స్ కూడా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. లిఫ్ట్ దిగానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఈ ఫ్లాట్ అయితే ఉందన్నమాట. ఈ ఫ్లాట్ కూడా ఫస్ట్ చూడండి 206 అండి. నెంబర్ వచ్చేసి 206 సెకండ్ ఫ్లోర్ అయితే ఉంది. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే మనకి డోర్స్ తీసుకున్నారో ఇవి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ మంచి స్టీల్ అయితే తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్గానే ఇదంతా కారిడార్ అండి. ఇదంతా మన ప్రైవసీ అన్నమాట. ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నంత ఫీల్ అయితే రావడం జరుగుతుంది. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకు ఫస్ట్ రాగానే షూ ర్యాక్, ఇది వచ్చే షూ ర్యాక్ అన్నమాట. ఇది కూడా చాలా మంచిగా తీసుకున్నారు. వుడ్ వర్క్ కంప్లీట్ అయిందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి. మనకు అపార్ట్మెంట్ కూడా నార్త్ ఫేసింగే ఉంటుంది. ఈ ఫ్లాట్ కూడా మనకు నార్త్ ఫేసింగే రావడం జరిగింది. చూస్తున్నారు ఫస్ట్ సింహద్వారాన్ని కూడా మంచిగా వుడ్ అయితే యూజ్ చేసినారు. ఈ వుడ్ కూడా కంప్లీట్ ఏంటంటే ఇండియన్ టేకే యూజ్ చేసినారండి. మన హ్యాండిల్స్ కూడా మంచి బ్రాస్ అయితే యూజ్ చేసినారు. చుట్టూ కూడా చూడండి ఒకసారి మంచి రాఫ్టర్తోని చాలా బ్యూటిఫుల్గా వుడ్ వర్క్ అయితే చేపించడం జరిగిందనమాట. ఈ అపార్ట్మెంట్ అంటే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ప్లస్ ఇది కార్నర్ కావడం వల్ల చూడండి ఇక్కడ మనకు వెంటిలేషన్ అయితే 365 డేస్ ఉంటుందండి. ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే సెట్ బ్యాక్స్ చాలా పెద్దగా తీసుకున్నారు. అందుకని చెప్పేసి మనకు అసలు వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. పక్కకి ఆల్రెడీ అపార్ట్మెంట్ ఉంది, ఉన్న తర్వాత కూడా ఇంత వెంటిలేషన్ రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి అయితే వెళ్దామండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే ఇది హాల్ అన్నమాట. చాలా స్పేషియస్ అయితే హాల్ తీసుకున్నారండి. కింద టైల్స్ చూడండి మంచి వైట్ టైల్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఫస్ట్ మనకి ఎంటర్ కనుక కనిపించే టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ చూడండి ఎంత గ్రాండ్గా తీసుకున్నారో. మంచి చుట్టూ కూడా మనకి ఏంటంటే రాఫ్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఈ కబోర్డ్స్ కానీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇది వచ్చి గ్లాస్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా పెట్టుకోవడానికి అంటే ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఇలా ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మనకు డ్రాస్ కూడా ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చినారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ బ్రోకర్స్ లేరనమాట. ఇది వచ్చేసి మనకు విండోస్ అండి. విండోస్ కూడా చాలా స్పేసియస్గా మనకు 5x4 విండోస్ అయితే తీసుకున్నారండి. చుట్టూ కూడా మనకి ఇలా గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. అదేవిధంగా మెష్ డోర్స్ కూడా ఇచ్చినారండి. మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. కానీ ఓపెన్ చేస్తే చల్లని గాలి కానీ వెలుతురు కానీ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ వచ్చి లైవ్లో విజిట్ చేయండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, పెయింటింగ్స్ కూడా మంచి కలర్స్ అయితే ఒక థీమ్తో అయితే మెయింటైన్ చేసినారు. మన హాల్లో 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఇంకో విండో తీసుకున్నారు. దీని కూడా మంచి ఏంటంటే
ఫోటో ఫ్రేమింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి హాల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము డైనింగ్ ఏరియా చూద్దాం. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మంచిగా ఏంటంటే ఈజీగా 10 మెంబర్స్ కూర్చోవచ్చు, అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చినారు, చూస్తున్నాం కదా. కబోర్డ్స్ కానీ డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకు తుర్కెంజల్ కిందకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే 765 SFTతోనైతే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. మనకి ఇక్కడ కూడా ఏంటంటే మన కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్, అంటే మనం ఇక్కడ ఏంటంటే ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అలా పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. ప్రాపర్టీ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే మనకు ఏదైనా మంచిగా ఏంటంటే ఒక ఫోటో ఫ్రేమ్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి మంచి మనకు ఒక అంబియన్స్ అంటే ఒక ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ డైనింగ్ నుంచే మనకు ఒకటి బాల్కనీ ఇచ్చినారండి. ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. బాల్కనీలో కూడా మంచి వెంటిలేషన్ అయితే ఉందండి. ఇటు సైడ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి కూడా మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇది బాల్కనీ అండి. బాల్కనీలో రావడానికి కూడా మనకి ఇట్లా UPVC డోర్స్ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. ఇవి గ్లాస్ డోర్స్, అదేవిధంగా మెష్ డోర్స్ కూడా ఇచ్చినారు వీటికి. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాం. మనకు డైనింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కిచెన్ ఉందండి. మంచి కిచెన్ చూస్తున్నారు కదా. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. కంప్లీట్ మంచి థీమ్ అండి. ఈ థీమ్ చూస్తే మనకి ఏంటంటే యాష్ కలర్ అండి, చూస్తున్నారు కదా. యాష్ కలర్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ చాలా మంచి క్వాలిటీతోనైతే వీళ్ళు చేపించినారు అన్నమాట. పైన కూడా చూస్తే మనకు కబోర్డ్స్ చాలా బాగా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, మంచి క్వాలిటీతోనైతే యూజ్ చేసినారు, క్వాలిటీ యూజ్ చేసినారు వీటికి, చూస్తున్నారు కదా. ఇక మనకు సింక్ కూడా చూస్తే స్టెయిన్లెస్ స్టీల్తో మంచిగా తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. ఈ కబోర్డ్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్ద పెద్దగా తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. వుడ్ వర్క్ అయితే చాలా కాస్ట్లీగా చేపించినారు. చాలా తక్కువ ప్రైస్ అయితే మనకి ఇప్పుడు కోట్ చేస్తున్నారండి. ప్రైస్ అనేది లాస్ట్కి రివీల్ చేస్తాను. మీకు ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద నెంబర్కి కన్సల్ట్ కాండి. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి చెక్ చేయండి, చెక్ చేస్తే మీకు నచ్చుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. ఇది ఫ్రిడ్జ్ ఏరియా అనమాట, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. వాష్ ఏరియా కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్రిల్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే చేపించినారు. చుట్టూ కూడా మంచి టైల్స్ పెట్టినారు. మనకి ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే ఇన్ ఫ్యూచర్ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా చాలా సెట్ బ్యాక్స్ అయితే తీసుకున్నారండి అపార్ట్మెంట్స్ అయితే. ఒకసారి మనము నెక్స్ట్ పూజ గది చూద్దామండి. మనకు కిచెన్లోనే పక్కకు పూజ గది ఇచ్చినారండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. దీంట్లో వుడ్ వర్క్ కానీ విండో కానీ మంచిగా ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే చేసినారు. చుట్టూ కూడా మంచిగా టైల్స్ పెట్టినారు. డోర్స్ కూడా మంచి డోర్స్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. పూజ గది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. డైనింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. చాలా స్పేషియస్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. దీంట్లో మనకి ఎవ్రీథింగ్ కబోర్డ్స్ కానీ విండోస్ కానీ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఎంత వెలుతురు వస్తుందో చూస్తున్నారు కదా, చాలా వెలుతురు అయితే ఉందండి. దీంట్లో కూడా మనకు 5/6 విండోస్ అయితే తీసుకున్నారు అనమాట. దీనికి కూడా మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ప్లస్ ఇక మన కబోర్డ్స్ విషయానికి వస్తే మంచి కబోర్డ్స్ తీసుకున్నారండి. బ్రౌన్ కలర్ థీమ్తోని మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరికైనా నచ్చితే డైరెక్ట్ వచ్చేసి ఒకసారి చూడండి, చూస్తే మీరు 200% నచ్చుతుంది అనమాట. ఇది వచ్చేసి మనం డ్రెస్సింగ్ టేబుల్లా యూజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి విండోస్ తీసుకున్నారండి. మనకు అసలు కబోర్డ్స్ కానీ డ్రాస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పెద్ద పెద్దగా మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎక్కువ తీసుకున్నారండి. కొన్ని కాకుండా చాలా తీసుకున్నారు, ఎందుకంటే బెడ్రూమ్లో చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఆ విధంగా అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. మంచిగా 8 feet వరకు అయితే టైల్స్ తీసుకున్నారండి. అదేవిధంగా పెద్ద విండో తీసుకున్నారు. మన గ్రీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. అమౌంట్ వచ్చేసి మనకు వెస్టర్న్ అయితే తీసుకున్నారు అనమాట. చూస్తున్నారు కదా. ఇవి యూజ్ చేసిన మెటీరియల్ కూడా అన్ని జాగ్వార్ యూజ్ చేసినండి. మంచి కంపెనీ జాగ్వార్ అయితే యూజ్ చేయడం జరిగింది. డోర్స్ కూడా ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తానండి.
చాలా స్పేషియస్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నాం కదా, గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక 6x5 విండో తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి వెంటిలేషన్ ఉందండి. చుట్టూ ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. పైన మంచి ఫాల్స్ తీసుకున్నారు. దీని కూడా కబోర్డ్స్ వచ్చేసి డిఫరెంట్గా తీసుకున్నారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ మెయింటైన్ చేస్తున్నారండి. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకలాగా, మాస్టర్ బెడ్రూమ్లో ఒకలాగా, ఈవెన్ గెస్ట్ బెడ్రూమ్లో కూడా మంచి మంచి కలర్స్తోని చాలా స్పేషియస్గా కబోర్డ్స్ కానీ అన్నీ తీసుకోవడం జరిగిందనమాట. ఒక థీమ్ అండి, యూజ్ చేసిన డోర్ కానీ దీనికి మ్యాచింగ్లా ఒక థీమ్తో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తారండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆల్రెడీ ఏంటంటే ఈ కింగ్ సైజ్ బెడ్ కూడా ఆల్రెడీ రెడీ ఉందండి, వుడ్ వర్క్తో చేయించినారనమాట. దీంట్లో విండో విషయానికి వస్తే 6x5 మంచి విండో తీసుకున్నారు. పైన కూడా బ్యూటిఫుల్ ఫాలింగ్ తీసుకున్నారు. ఈ కబోర్డ్స్ విషయానికి వస్తే మంచి థీమ్తోనండి, వైట్ అండ్ బ్రౌన్ థీమ్తోని చాలా బ్యూటిఫుల్ అయితే ఈ విధంగా అయితే తీసుకున్నారు. పైన కూడా మనకు చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా ఒక థీమ్తో తీసుకున్నారు. పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్ కూడా అరేంజ్ చేసినారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫోల్డబుల్ అన్నమాట. ఈ స్టడీ టేబుల్ కూడా అరేంజ్ చేశారు. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లైవ్లో ఒకసారి చూస్తే మీకు 200% ప్రాపర్టీ అయితే నచ్చుతుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లో కూడా మనకు వెస్టర్న్ తీసుకున్నారు. ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మంచి 8 feet టైల్స్ కానీ, పెద్ద విండో కానీ, షవర్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా ఇచ్చినారు. ఇది ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు AVR లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు తుర్కెంజాల్లో అయితే ఉందండి. ఈస్ట్ సరోజ్ నగర్లో అయితే ఉందన్నమాట. మనకు సాగర్ హైవే నుంచి అంటే తులిప్స్ హోటల్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. 3 BHK అండి. ప్రాపర్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్. మనకు అపార్ట్మెంట్ కూడా నార్త్ ఫేసింగే ఉందన్నమాట. ఇది వచ్చేసి 1765 SFT అన్నమాట. USD వచ్చేసి మనకు 68 yards అయితే USD వస్తుందన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉందండి. మొత్తం అపార్ట్మెంట్లో మనకు 5 floors ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 8 flats ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కండి. ఇది వచ్చేసి 2300 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. దీని కార్ పార్కింగ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు ప్రైస్ డీటెయిల్స్ ఒకటి పెండింగ్ ఉంది కానీ ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. 5500 SFT అయితే చెప్తున్నారండి. ఇదేంటంటే స్లైస్ నెగోషియబుల్ అన్నమాట. ఇంక్లూడ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్నమాట. మన కార్ పార్కింగ్ కానీ ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయో అన్నిటితో కలిపి 5500 SFT చెప్తున్నారండి. ఇదేంటంటే స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అని మధ్యలో ఎలాంటి డీటెయిల్స్ లేరు. ఫ్లాట్ ఏంటంటే ఓనరే ఉందామని చెప్పేసి పర్చేస్ చేశాడు. అదేవిధంగా ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే చేయించుకున్నాడండి. బట్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల దీన్ని అయితే సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఇదేంటంటే మెయిన్ నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందండి. వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు మెయిన్ రోడ్ నుంచి. నియర్ బై మన స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇది మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి నియర్ ఒక 10 kilometer డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ వచ్చేసి మీరు చూడండి. చూస్తే నచ్చితే ఓనర్ని కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.